జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో జీవిస్తున్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరసుంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం, నమస్కారం. ఇప్పుడు మనం గురు శిష్యుల మధ్యనున్న యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాం. యథార్థం కుదరచ్చు, కాని యథార్థ శిష్యుడుగాని కుదరకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కలుసుకున్న తర్వాత కూడా ప్రాప్తాన్ని పొందలేము. నది ఒడ్డున వచ్చిన తర్వాత కూడా మనం దాగంతోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, గురువుని ఎలా గుర్తించుకోవాలి, ఇవన్నీ శిష్యుడు నడుచుకునే విధానం. ఇవన్నీ శిష్యుడు నడుచుకునే విధానంలో ఉంది. యథార్థ గురువు అయిన తర్వాత ఎంత వినయంగా, అహంకారం లేకుండా ఉండాలి. అదీ కాకుండా గురువుతో మాట్లాడేటప్పుడు ఈ అహంకారం అనేది ఉండనేకూడదు. ఇదేలాగా నాకు అన్నీ తెలుసు అనే గుణం కూడా ఖచ్చితంగా ఉండనేకూడదు. యథార్థ గురువు అయిన తర్వాత అహంకారం లేకుండా వినయంగానూ ఉండాలి. భగవాన్ మహావీరరు గౌతమ స్వామిల వారిది చాలా అద్భుతమైన విషయం. గౌతమ స్వామివారి 25 శిష్యుల్లో ఇతను 11వ శిష్యుడు. ఇతను గంధేశ్వర అనేది పెద్ద మహాల్లో ప్రథమ స్థానం. గౌతమ స్వామివారు అతనితో చాలా అన్యోన్యంగా ఉండేవారు. అతను మహావీరరంటే చాలా ప్రేమాభిమానంగా ఉండేవారు. చాలా ప్రేమగా ఉండేవారు. భగవానుకు కూడా ఆయన మీద చాలా దయ, కరుణ ఉండేది. చాలా అతిక్రమంగా ఉండేది. కాని భగవాన్ మహావీర దగ్గరికి వచ్చే ముందు గౌతమురు వారు చాలా పెద్ద వేదాంతి, పండితులుగా, విద్వానుగా ఉండేవారు. శాస్త్రికంగా ఉండేవారు. ఆయన పేరు ఇంద్రపుతి. ఆయన బ్రాహ్మలుగా ఉండేవారు. ఉన్న అన్ని శాస్త్రాలు ఆయనకు బాగా తెలుసు. శాస్త్రంలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆయన సరైన సమాధానం చెప్పేవారు. శాస్త్రంలో ఆయనకు తెలియని విషయం అంటూనే లేదని చెప్పొచ్చు. అన్ని సంస్కృత శ్లోకంలో సంస్కృత విషయాలు అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన ప్రజలు అందరూ అంగీకరించారు. వేదాంతంలో ఆయన్ని సర్వస్త్రిగా అంగీకరించారు. దాంతోపాటు ఆయన కూడా తనని సర్వస్త్రుగానే అనుకునేవారు. తనలోపన్నే అలాగే అనుకున్న దానివల్ల అతను సర్వస్త్రు అని, సర్వస్త్రం తెలిసిన వాళ్ళని, సర్వస్త్రం అయిపోయిన వాళ్ళని, ధర్మాన్ని గురించి అన్ని తెలిసిన వారినే సర్వస్త్రువే అని మనం అంటాం. కాని యథార్థమైన సర్వస్వం అనేదే వేరు. సర్వతత్వాలు ఎవరికి తెలుసో వాళ్ళనే సర్వస్త్రు అంటారు. తత్వం అంటే శాశ్వతమైన తత్వం, ఆత్మతత్వం. లోకంలో ఉండే అన్ని ధర్మాలను ఎవరు తెలుసుకున్నారో వారినే సర్వస్త్రు అంటారు. భగవాన్ మహావీర దగ్గరికి వచ్చే ముందు ఇంద్రపుతి తనని ఎప్పుడూ సర్వస్త్రుగానే అనుకునేవారు. అదీ కాకుండా ఆయన కోసం చాలామంది వచ్చేవారు. సద్గురు అనే పదవిలో కూడా అతను ఉండేవారు. అతను సాత్వికంగా ఉండేవారు. చాలా ఉచ్చస్థాయిలో ఉండేవారు. సందేహమే లేదు, ఆయన ఆత్మతత్వం అంటే ఆయనకు ఏమీ తెలీదు. చాలా యాగాలు చేసేవారు. ఆయనకు 500 మంది శిష్యులు ఉండేవారు. అంత పెద్ద మహాన్ అనే పదవి కూడా ఉండేది. ఒకసారి ఈయన పెద్ద యాగం చేస్తుండేవారు. ఆ సమయంలో తన శ్లోకాలని దేవగణాలకు ఆవాహనం చేసేశారు. ఎప్పుడు ఆయన శ్లోకాలని దేవగణాలకు ఆవాహనం చేశారో అప్పుడు దేవలోకం నుంచి అన్ని దేవగణాలు చాలా ఆశగా ఆయన యాగంలో కలుసుకున్నారు. ఎప్పుడూ చేసేలాగా ఈసారి కూడా దేవగణాలకు ఆవాహనం చేసిపెట్టారు. యాగంలో దేవలోకం నుంచి చాలా దూరం నుంచి ఆ స్థలానికి దివి నుంచి రాను మొదలెట్టారు. వస్తున్నారని తెలుస్తున్నది. వాళ్ళందరూ కలిసి వస్తున్నారని బాగా తెలుస్తోంది. కాని వాళ్ళందరూ యాగం కోసం కింద వచ్చేదానికి బదులు పైనే వెళ్తున్నారు. వాళ్ళు చాలా దూరంలో ఎక్కడో కింద దిగుతున్నారు.
అన్ని దేవగణాలు ఆవాహనం చేసిన వారందరూ ఎక్కడో వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళి వాళ్ళు కిందకు దిగుతున్నారు. దీన్ని చూడగానే ఇంద్రపతికి కోపం వచ్చింది. లోపల్నుంచి ఉద్వేగం వచ్చింది. ఎందువలన? ఇంత కష్టపడి మన ఆవాహనం చేసి అంతమందిని పిలుచున్నాం. వాళ్ళందరూ ఇక్కడికి రాకుండా వేరెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏమైంది వాళ్లకు? ఏం జరిగింది? చూస్తే ప్రజలంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు యాగం నుంచి. చాలా కోప్పడి వాళ్ళుగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకేమైంది? వీళ్ళెందుకు అలా వెళ్తున్నారు? అసలు వీళ్ళకేమైంది? ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తుండగా అర్థమైంది. అటువైపు నుంచి మహావీరస్వామి వస్తున్నారని, ఆయన్ను చూడ్డానికే ప్రజలందరూ వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకున్నారు. దానివల్ల ఆయనకి ఇంకా కోపం ఎక్కువైంది. ఈ భూమిలో తన ఒకరే సర్వస్థురుగా ఉండాలి. రెండో సర్వస్థురు ఎవరు ఉండనేకూడదు. ఈ ప్రజలందరూ మూర్ఖులైందే. దేవగణాలు కూడా మూర్ఖులయ్యారా? ఈయనకు ఏంటనే అర్థం కాలేదు. చూస్తే ప్రజలందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. దీని గురించి ఆయనకు కోపం ఎక్కువైంది. ఏంటిని చూసిరమ్మని శిష్యుల్ని పంపిస్తే వాళ్లు తిరిగి రాకుండా అక్కడికెళ్ళి కూర్చున్నారు. ఆయనకు ఏంటని అర్థం కాలేదు. ఆఖరికి ఆయనకు విపరీతమైన ఒక కోపం వచ్చింది. వెంటనే ఆయన లేచి పరిగెట్టాడు. ఎవరు ఆ సర్వజ్ఞుడు మహావీరుడు? ఆయన అందరి ముందు మనం అవమానపరచాలి. ఈ ప్రశ్న అడగాలి, ఆ ప్రశ్న అడగాలి. ఆయన సమాధానం చెప్పలేకుండా తతిమితలాడిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన నోరు మూసుకుపోయేలా చెయ్యాలనుకున్నారు. ఇలా కేకలు వేస్తూ చాలా కోపంతో అక్కడికి వెళ్తున్నారు. ఆయన మహావీరు ఉండే ఊర్లో ప్రవేశపెట్టగానే చాలా దూరం నుంచి భగవాన్ అతన్ని చూశారు. భగవానుకు తెలిసిపోయింది అతనే నిజమైన సర్వస్థుడు అని. అతను తన దయవలను ప్రేమతోనూ గౌతమర్తో అదే ఇంద్రపుతితో చెప్పారు. దయచేయండి గౌతమర్, ఇంద్రపుతి, దయచేయండి, దయచేయండి. ఆయనకు గౌతమర్, ఇంద్రపుతి దీని వినగానే ఒకవేళ ఎవరైనా చెప్పుంటారో, లేకుంటే మనం ఎంత ప్రసిద్ధిగా ఉన్నామో, మన పేరు ఇంతగా తెలిసిన్నది అని అనుకున్నారు. కాని లోలోపన భగవాన్ మహావీర్ శక్తి గురించి చాలా ఆశ్చర్యపడిపోయారు. కాని అహంకారం అతనిలోంచి పోనేలేదు. అలాగే ఉండేది. నేను నిన్ను ఓడిస్తాను. అక్కడ చూస్తే అన్ని దేవగణాలు అక్కడే కూర్చోండారు. అన్ని దేశం నుంచి రాజులు, మహారాజులు వచ్చున్నారు. అందరూ వచ్చున్నారు. ఇంకా చెప్పాలంటే మృగాలు అవి కూడా అక్కడ ఉన్నాయి. పశు, సింహం, పులి, దాంతోపాటు గొర్రె అన్నీ పక్కపక్కనే కూర్చోనింది. అన్నీ ఒకే రకంగా, ఒకే ధ్యాసతో, ఒకే దీర్ఘంగా, ఒకే భక్తితో అక్కడున్న మహావీరులను చూస్తూ ఉండిపోయాయి. ఆ భగవంతుడి గురించి ఏం చెప్పాలి? ఒక ఐక్యమత్యంతో అందరూ భగవంతుణ్ణి చూస్తుండిపోయారు. 4 పక్కల నుంచి ప్రజలందరూ ఆయనతో ఐక్యమైపోయున్నారు. లక్షోపలక్ష మహాన్లు ఆయన చుట్టూ కూర్చొన్నారు. భగవంతుడు ఒక సైడు కూర్చున్నా కూడా 4 పక్కల నుంచి ఆయన మొహం తెలిసింది. చంద్రుల్లాగా అన్ని వైపు నుంచి తెలిసింది. దీన్ని చూసేటప్పుడు భగవంతుడు ఒక పక్క కూర్చొన్నా ఆయన దృష్టి 4 వైపులా ఉంటుంది. ఎప్పుడూ ఆయన దృష్టి చూస్తూనే ఉంటుంది. భగవంతుడు చాలా ఎత్తున కూర్చుండడం చూస్తుండగానే చాలా ఆశ్చర్యమైపోయింది. అతని దగ్గర అసలు ఏముంది అని. తేజస్ కావాలంటే ఆయనకుండొచ్చు. కాని సర్వస్థుడు అనేది తను కాదు, నేను మాత్రమే. తనొక మాయ వ్యక్తి అనుకున్నాడు. ఈ రకంలో చూసి వదిలేశారు. ఆ తర్వాత భగవంతుడు ఇంకో విషయాన్ని చాలా ప్రేమగా చెప్పారు. రా గౌతమ, ఇంద్రపుతి, ఇప్పుడు నీ మనసులో ఉన్న సందేహం ఏంటంటే, ఈ లోకంలో జీవరాశులు ఉన్నాయా లేవా? ఉన్నాయంటే
అవన్నీ ఏవేవి, అసలు జీవం లేనివంటే అవన్నీ ఏవేవి అని ఈ సందేహంతో కదా నన్ను చూడటానికొచ్చావ్? రండి రండి, నీ ప్రశ్నలన్నిటికీ నే సమాధానం చెప్తాను అన్నారు. ఇలా చెప్పి భగవంతుడు మొఖాన ఒక నవ్వు కనిపించింది. అంటే ఎలా భగవంతుడు కృష్ణుడి యొక్క ఫ్లూట్ నుంచి ధ్వని వస్తుందో అదేలాగా ఆయన చెప్తుందంతా వినేటప్పుడు తనలో ఉన్న కోపం అంతా కొంచెం కొంచెంగా తగ్గను మొదలెట్టింది. చల్లని స్థాయికి వస్తున్నట్టుగా మనసులో ఉన్న భారమంతా తగ్గను మొదలుపెట్టింది. భగవంతుడి దగ్గర తనకు ఎక్కువ ఆకర్షణ శక్తి వచ్చింది. తన సందేహం జీవం ఉన్నది జీవం లేనది అన్నీ మాయమైపోయింది. జీవం ఉండేది మాత్రం కాదు, తనలో ఒక స్వరూపమే అని. తన రియల్ స్వరూపం సర్వస్వరూపం, మిగతా అంతా రిలేటివ్, అన్నీ టెంపరవరీ. ఉండే వేదజ్ఞానంలోనే తను ప్రాప్తి అయ్యాడు. తను వెంటనే పరిగెట్టుకుని పోయి భగవంతుడి కాలల్లో సమర్పించుకున్నారు. అహంకారం ఎంతగా ఉన్నా సర్వస్థుడు అయిన భగవంతుడు ముందు, సన్యాసులు ముందు ఆ అహంకారాన్ని నశించుకోవాల్సొచ్చింది. అక్కడ చూడాలంటే ఇంద్రపుతికి పెద్ద సోదరుడు అక్కడ కూచోన్నాడు, యాగంలో కూచోన్నాడు. ఎప్పుడు నా తమ్ముడు ఇంద్రపుతి భగవంతుడు మహావీరుని ఓడించిక్కడికి వస్తాడో అప్పుడు నేను తిరిగి వస్తానని వేచి ఉన్నాడు. అందర్నీ పిల్చొని తిరిగి వస్తానని ఉన్నాడు. దాంతోపాటు తమ యాగం పూర్తి అవుతుంది, చాలా రోజులైంది వీళ్ళు రాలేదే, ఎక్కడైనా టైర్డ్ అయిపోయి కూర్చున్నారా అని అనుకుంటూ పెద్దన్నయ్య కూర్చున్నారు. ఆయన ఒక స్థాయిదాకా చూసి ఎందుకు ఈ ఇంద్రపుతికి ఏమైంది అని ఆలోచించడం మొదలెట్టారు. ఏదైనా కాని మనం వెళ్ళి వెంటనే పిలుచుకొస్తాం అని కోపంతోనే బయలుదేరిపోయారు. ఆయన చూడగానే భగవంతుడి మహావీరు తన ముందుకి పిలిచారు. రండి అగ్నిపుతి, రండి గౌతమా, రండి రండి కూర్చోండి. ఇతని మనసు చల్లగా పోయింది. అరెరే, ఆయన ఒకటి మాత్రం నిర్ణయించుకున్నారు, ఇతని దగ్గర ఒక ప్రశ్న అడిగి ఆయన్ని అవమానపరిచాలాయని. కాని ఇతని ముందున్న భగవంతుడి మహావీరు పెద్ద జ్ఞాని కదా, అతని దగ్గర ఈ మనసును పట్టుకునే జ్ఞానం 5 జ్ఞానంగా ఉండేదే. శుద్ధ జ్ఞానం, మది జ్ఞానం, విజ్ఞానం, తిజ్ఞానం, దాంతోపాటు శుక్ల జ్ఞానం. ఇది కాకుండా ఆయన దగ్గర కైవల్య జ్ఞానం అనేది కూడా ఉండేది. అన్ని జ్ఞానాలకు ఆయనే అధిపతిగా ఉన్నారు. కైవల్య జ్ఞానం, తీర్థజ్ఞానం భగవంతుడు మనసులో ఉండేది, అలాగే చదివేది ఆయనకు ప్రాప్తంగా ఉండేది. అంత పెద్ద జ్ఞాని, ఆయనకు అన్ని బయట తెలిసేది, అన్ని మందర మనసులో ఉండేది తెలుసు. అలాగే నిజం తెలుస్తుంది. అగ్నిపతి, రాయ్య, నీకు సందేహం ఏమైనా ఉందా? కర్మ ఫలితమంటే ఏంటి, అసలు ఉందా లేదా? వీటన్నిటికీ సమాధానాన్ని నేను చెప్తానని ఆయన అన్నిటికీ సమాధానాన్ని చెప్పని మొదలెట్టారు. ఈయన మనసు చాలా సంతోషమైపోయింది. ఇతను ప్రభు యొక్క పాదాల ముందుకి వెళ్ళి శరణాగతైపోయారు. ఎప్పుడు మీ అహంకారం సమర్పణమైపోయిందో అప్పుడుదాకా మీరు శిష్యుడు కాలేరు. ఈ అహంకారంతోనే మీరు గురువు దగ్గరికి వెళ్లారంటే మీకు ఏమీ దొరకదు. ఇదొక మత్తు, మయక్కం. దాంతోపాటు ఈ కర్మఫలనంటే ఏంటి, ఈ విషయాల గురించి భగవంతుడు మహావీరుతో ధర్మఫలం గురించి చాలా విషయాలని, చాలా జ్ఞానాన్ని పొందారు. ఒక్కొక్కరు యొక్క తన అజ్ఞానంతోనే కర్మఫలం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే కర్మఫలం సూక్ష్మంలో వస్తుందో చార్జ్ అవుతుంది. ఎప్పుడది డిశ్చార్జ్ అవుతుందో కర్మఫలం వస్తుందో, అయితే అదేంటంటే కర్మఫలం వస్తుందో అప్పుడు కర్మఫలం వదిలిపోతుంది. అప్పుడైతే ఈ 5 ఇంద్రియాలు అనుభవానికి వస్తుంది. ఒక రూపంగా వస్తుంది, ఒక విజువల్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అందరూ ఈ కర్మఫలాన్ని అనుభవిస్తారో అప్పుడు వాళ్ళ డిశ్చార్జిని అనుభవంలో తెలుసుకుంటారు. ఈ డిశ్చార్జ్ స్టేజిలోనే వాళ్ళకోటి అర్థమవుతుంది. చార్జ్ స్టేజీ ఎవరికి ఏ స్టేజిలో ఉన్నా ఏది తెలుస్తుందో అది ఎప్పుడూ బయట తెలియడం లేదు, ఆ సూచనలోనే తెలుస్తుంది, లేకుంటే అర్థం కాదు. ఇది జ్ఞానులు ఉచ్చస్థాయిలో ఉన్న వాళ్ళకే తప్పకుండా తెలుస్తుంది.
ధర్మఫలంలు చార్జ్ అవుతుందో లేదో దాని గురించి ఈ జ్ఞానం భగవంతుడి మహావీర దగ్గర నుంచి వచ్చింది. ఆయన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని రూపొందిస్తారు. ఎక్కడిదాకా నేను ఈ భూపేందర్, నేను కందర్, నేను సంచల్, నేను మహావీరరు, ఈ విషయం అంటే ఈ నమ్మకం మనకు మతిలో వచ్చిందంటే అప్పటిదాకా ఖచ్చితంగా అది అజ్ఞానమే. ఈ ఉపేంద్ర సింగ్ అనేది పేరే. ఈ శరీరంలో గుర్తుపట్టడానికే రూపొందించిన పార్టీ. మీరు దాని యజమానే. మీరు యజమాననేది అర్థం చేసుకోవాల్సింది అవసరమే. మీరు యాక్చువల్గా ఎవరో అదే మీ సర్వస్వరూపం. ఇది మీరు అర్థం చేసుకుంటే వెంటనే మీకు జ్ఞాపకానికి వస్తుంది, నేను, నా పేరు, నా శరీరం అన్నీ విడివిడైనది. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను కాదు, నేను ఆత్మ, శుద్ధ ఆత్మ. ఇది తెలిసేటప్పుడు, చూసేటప్పుడు, తెలుసుకునేది, చూసేది పరమానందం. ఇది మాత్రమే నా కర్తవ్యం. ఇది కాకుండా ఎటువంటి కార్యక్రమం నా దగ్గర లేదు. ఇవన్నీ చేసే పనులను ఎవరు చేస్తున్నారు? ఈ విషయాలన్నీ యథార్థంగా అర్థం చేసుకుంటే, దీంతోపాటు నేను, నాలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మలో అన్ని విషయాలను తెలుసుకుంటే, నేను తెలుసుకుంటాను, చూస్తాను, చేయడం లేదు. దీంతోపాటు నూతన కర్మఫలంలో చార్జ్ అవ్వడం లేదు. దాని గురించి ఈ కర్మఫలంలో మీరు ఎంత ధర్మం చేస్తారో, కానీ అధ్యాత్మలో చేయండి, లౌకికంలో చేయండి, కానీ నేను ధర్మం చేస్తాననే మాత్రం ఉండాలి. లౌకికంలో ఉన్న మత్తు కింద దిగిపోతుంది. కానీ ఇది దిగగానే ఎన్ని పనులు జరుగుతున్నాయో అవన్నీ నేనే చేస్తున్నాను. ఈ అహంకారం మనకు సూక్ష్మంలోనే ఉంటుంటుంది. దానివలన ఇది తనకీ తెలియకుండా, మిగతా వాళ్ళు చెప్పినా తెలియకుండా తెలుస్తుంది. కానీ తెలిసొచ్చేటప్పుడు అది టూ లేట్ అయిపోతుంది. ఇది మళ్ళీ తిరిగి చూసేటప్పుడు దానికి ఏ వైద్యం లేదు. ఒక జ్ఞాని కుదిరినప్పుడు, ఒక ప్రత్యక్ష జ్ఞాని కుదిరినప్పుడు వాళ్ళ బోధనలోంచి దిగిపోయారు. మిమ్మల్ని అహంకారంలోంచి ముక్తి స్థానానికి తీసుకొస్తాము. దాని గురించి ఒకప్పుడు ఒక సోదరుడు దాదా భగవంతుని చూడటానికి వచ్చారు. పండితుడు, గీత, వేదాలను అన్నీ బాగా చదివిన అతను. గీతలో అతను మాస్టరుగా ఉండేవారు. ఆయన రాగానే దాదాజీ మాటలు విని ఒక ప్రశ్న అడిగారు. ఏదైనా చిత్తప్రాజ్ఞ అనేది ఎలా జరుగుతుంది? ఇది ఏ రకంలో ఉంటుంది? దాదాజీకి అన్నీ అర్థమైపోయింది. వీళ్ళకి అన్నీ తెలుసని, మనల్ని టెస్ట్ చేయడానికే ఇక్కడ వచ్చారని. వెంటనే ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ చూడండి, చిత్తప్రజ్ఞ అనేది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవాలంటే ముందు మీరు మిమ్మల్ని చూసుకోవాలి. అదే అంటే మీరు ఒక ఒడ్డున కూర్చొన్నారు, మీ ముందు ఉండేది చిత్తప్రజ్ఞ అనే మాత్రమే మీరు అర్థం చేసుకుంటే అది చాలు. వెంటనే ఆయన మనస్సు సంతోషించిపోయారు. అతను మత్తంతా దిగిపోయింది. ఇదే రకంగా ఇంకొక పండితుడిని చూసి, అతను గీతలో చాలా మునిగి తేలిన వ్యక్తి. దాదాజీ దగ్గర చాలా అహంకారంతోనూ గర్వంతోనూ ప్రశ్నలు అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నల్లో ఒకటి, ఈ దివ్య సత్యం అనేది ఎలా జరుగుతుంది? ఈ దివ్య సత్యం గురించి కృష్ణుడు గీతలో చెప్పున్నాడు. ఈ దివ్య సత్యం ఎలా ఉరువైంది? దానికి తాతాజీ ఇది ఎద్దుల బండి యొక్క మేకులాంటిది అని చెప్పారు. ఇలాగే చెప్పి ఆయన్ను చిక్కుల్లో పెట్టారు. దీనికి ఏదైనా రూపం ఉందా, షేప్ ఉందా చెప్పండి అన్నారు. ఎంత పెద్దదని వీళ్ళు మాత్రం చెప్పగలుగుతారా? దీని విన్న మనసు మారిన అతను, నాకు నిజమైన జ్ఞానం వచ్చింది, దాని తర్వాత సర్దుకున్నారు. ఈ ఒక మత్తుతో వస్తే జ్ఞానులకు వెంటనే తెలిసిపోయింది, ఈయన మత్తుతో వచ్చారు. ఆ వైబ్రేషన్ ఇక్కడికి వస్తోంది, ఆ వాసన ఇక్కడికి వస్తుంది. ఈ అహంకారం ఎవరి దగ్గర ఉందో
వాళ్ళొక వాసన తెలిసిపోతుంది. ఎవరికి లేదో వాళ్ళ వాసన తెలిసిపోతుంది. అంటే వినయంలో, పరమ వినయంలో నాకు ఏదీ తెలీదు, దీంతో వస్తే వీళ్లకు చాలా సాయంగా ఉంటుంది. వాళ్లకు సద్గురు యొక్క కృప దొరుకుతుంది. ఎంతెంత అహంకారంతో తగ్గుతుందో ఆ స్థాయికి మీరు వినయంగా, పరమ వినయంగా ఉండొచ్చు. ఆ స్థాయికి కృపను, ఆ స్థాయికి దయను పొందొచ్చు. మీరు మీ సద్గురు దగ్గర నుంచి ప్రాప్తమవచ్చు. కాని నాకు ఏదీ తెలీదనేది అదొకటి మాత్రమే గురు శిష్యునికి పెద్ద గుణంగా చెప్పబడుతోంది. నాకు ఏది తెలీదనేది ఈ భావమే పెద్ద విషయం, చాలా అవసరమైనది. నాకు అన్నీ తెలుసుననుకుంటే ఏదీ ప్రాప్తు కాదు. మీకు అన్నీ తెలుసనే పక్షంలో మీరు సద్గురు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరమేంటి? మీరు వెళ్ళినా మీకు ఏదీ దొరకదు. ఏదీ తెలీదని అనుకోని మీరు వెళితే తప్పకుండా దొరుకుతుంది. అలాగే తెలుసుకోవాలంటే దేన్ని తెలుసుకోవాలా? ఆత్మనేగా. అంతరిగా తెలిసిందే. వీళ్లకు వద్దంటే వేరెవరికుంది? ఎక్కడా లేదు. ఎక్కడిదాకా టెన్షను, దిగులు ఇవన్నీ ఉన్నాయో, కోపం, మర్యాద, లోపతాపాలు, ఆశలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండేవరకు మీరు ఎలాగా నాకు అన్నీ తెలుసు అని, అలాగే మీకు అన్నీ తెలుసు ఉంటే ఖచ్చితంగా మీకు నిజమైన జ్ఞానం ఉంటుంది. మీరు వీటన్నిటినీ నాటిన వ్యక్తి. గురువొక్క పాదాల దగ్గర ఉండండి. గురువొక్క ఆజ్ఞను పరిపాలించండి. ఇంకా చెప్పాలంటే ఒకసారి గురు యొక్క పాదాలు చేరుకున్నారంటే ఆఖరిదాకా ఆ గురువుతోనే ఉండండి. అప్పుడే మీకు పూర్ణాగతి దొరుకుతుంది. లేకుంటే మీరు అల్లడిపోవాల్సిందే. దీనికోసమే కబీర్దాస్ ఒక అందమైన కవితని చెప్పారు. తలపైన ఎంత భారంగా ఉన్నా గురువొక్క ఆజ్ఞ ఉండిందంటే కబీర్దాస్ చెప్పినట్టుగా ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఈ మూలోకంలోనూ భయమంటే ఏంటనే లేదు. మన శిరస్సు మీద గురువు ఒక పెద్ద విషయాన్ని ఉంచారు. గురువు కోసం, ఆయన ఆజ్ఞ కోసమే ఉండొచ్చు. ఆయన ఆజ్ఞలోనే ఉండాలి. కబీర్దాస్ ఏం చెప్తున్నారంటే ఈ రకంలో ఉంటే తన గురువు కోసం అప్పుడు ఈ మూలోకంలో మీకు భయమంటే ఏంటనే ఖచ్చితంగా ఉండనే ఉండదు. నా శిరస్సు మీద నా సద్గురువు ఉన్నారు. ఆయన సర్వస్థుడు. ఆయనకు అన్నీ తెలిసిన వ్యక్తి. ఈ లోకాన్నే అర్థం చేసుకున్న అతను. ఇలా ఉంటే ఎలాంటి భయమూ మీకు రాదు. నాకీ అనుభవం ఎక్కువగా ఉంది. తాతాజీ దగ్గర ఎప్పుడు అంకితమయ్యానో అప్పుడ్నుంచి నాకు శిరసి మీద మా తండ్రిగారు ఉన్నట్టుగా ఒక ఫీలింగు అనిపిస్తోంది. నాకు జ్ఞానాన్ని ఇచ్చినవారు. ఎందుకు ఈ దిగులు? నాకెందుకు ఈ టెన్షను? లోకల్లో నాకు ఏ భయమూ లేదు, ఏ మరణ భయమూ లేదు. ఎందుకంటే ఈ మరణమనేది మనం చేసుకునేది. ఎవరి నుంచి రాబోతుంది? నేను నిర్మూలమైన ఆత్మనే. అది ఎప్పుడు జీవించింది లేదు, మరణించేదే లేదు. మరణం తర్వాత ఎందుకు భయపడాలి? మరణం అనేది ఏంటి? ఇదొక విషయమే కాదు, ఇదొక అపరితమైన విషయం. నిజమైన జ్ఞానం ఏంటంటే అప్పుడు నేను ఆత్మను, నేను మరణించను. ఈ లోకంలో ఉండే ఏ విషయమూ టచ్ అవ్వదు. దీన్ని మరణం ఎలా టచ్ చేయగలదు? ఒక్క పర్సన్ కూడా టచ్ కానే కాదు. మధ్యమంగానే, ఏకంగానే ఉంటుంది. ఇది ఏ స్థాయిలో ఉన్నా, మాయలో ఉన్నా ఏది మిమ్మల్ని టచ్ చేయదని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు నిర్మూలమైన ఆత్మ. మీరే పరమాత్మ. జై సచ్చిదానంద.